చాలామంది మినిస్టర్లు కూడా పొద్దున్నే ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు నా ఫోటోకి దండం పెట్టుకుని హాల్‌లో నా ఫోటోలు ఉంటాయి. హాల్‌లో నా ఫోటోలకి దండం పెట్టుకొని బయటికెళ్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజుల్లో ఒక పెద్ద మినిస్టర్ గారికి రేపు పొద్దున్నే పదవి పోద్దనుకున్నప్పుడు నా దగ్గరికొస్తే దానికి ఏదో తంత్రం చేసి, మంత్రం చేసి దానికి ఏం చేయాలో అదృష్టం ఇచ్చాము. తెల్లారే గవర్నమెంట్ కూడా కంప్లీట్‌గా మారిపోయినంత స్థితి వచ్చేసి ఈయనకున్న పోర్ట్‌ఫోలియో మార్చి టాప్ మోస్ట్ దాదాపు ఉప ముఖ్యమంత్రి స్థాయి చేశారు. ఓహ్! ఇక ఓహో! ఇంత ప్రమాదంగా ఉన్నది కూడా మనకు అనుకూలం అయిపోద్దా? అని చెప్పి అందరూ జనరల్‌గా వాడతారు. జనరల్‌గా ఎంత ప్రమాదంలో ఉన్నా గానీ మన పేరు తెలుసుకున్న జనరల్‌గా మీరు యూట్యూబ్‌లో గాని దాంట్లో కూడా చూడండి. ఎవరి దగ్గరైనా చూస్తే మీరు ఎయిర్‌పోర్ట్ ఎళ్ళినా లేకపోతే మంచి మంచి ప్రదేశాల్లో ఉంటే మంచి మంచి వాళ్ళ టాప్ మోస్ట్ వాళ్ళందరి దగ్గర ఆళ్ళ సెల్ ఫోన్‌లో కాలర్ ఐడీ నా ఫోటోనే ఉంటది. ఓకే. పొద్దున్నే లేసి కాలర్ ఐడీగా నా ఫోటో చూసుకొని ఒకసారి మొదలుపెడితే ఆ రోజంతా బంగారం అవ్వాల్సిందే. ఆ! అది నా పవర్ అనుకుంటారు. నా పవర్ కాదు. నేనేదైతే 300 సంవత్సరాల నుంచి మా వోళ్ళు ఉపవాసం చేస్తూ వచ్చిన అదృష్ట మహాలక్ష్మి యొక్క పవరు. అదృష్ట మహాలక్ష్మి గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆవిడకి అవును. 16 అవును. చేతులుంటాయి. ఒక మనిషికి ₹100,00,00,000 డబ్బులిస్తే పక్కింటోడైనా లాగేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా రౌడీ వచ్చి ఏదైనా చేసి ఆ డబ్బులు తీసుకుపోవచ్చు. దాని వలన ఉపయోగం కాకుండా ప్రమాదం కూడా కలగొచ్చు. హ్మ్. కానీ అదృష్ట మహాలక్ష్మికి ఒక చేతిలో అక్షయ పాత్ర ఉంటది. ఒక చేతిలో అమృత పాత్ర ఉంటది. మిగిలిన చేతుల్లో బంగారాలతో పాటుగా ఆయుధాలుంటాయి. తెలివి, శక్తి, బుద్ధి, యుక్తి, రాజ్యాధికారము, పెరుగుదల, స్థిరత్వము 360 డిగ్రీల్లో మనిషికి ఏమేం కావాలో, ఏమేం పాజిటివ్‌లో అన్నీ ఆళ్ళ దగ్గరుంటాయి. 100,00,00,000 ఆడు 1000,00,00,000 చేస్తాడు గానీ, వాళ్ళ దగ్గరికెళ్లి ఏదైనా మోసం చేద్దాము, లేకపోతే ఇబ్బంది పెడదాం అనుకున్నోళ్ళు మీకు ఒక్కళ్ళు కూడా కనపడరు. హ్మ్. అసలాంటి సందర్భమే రాదు. రేపు పొద్దున చనిపోదాం అనుకున్నోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు కూడా మన దగ్గరకొచ్చాక మన దగ్గర వీడియోలో ఉంటాయి చూడండి. ఓకే సార్. ఒక ముస్లిం ఆయన్నే ఏదో దేంట్లో మోసపోయాడు కంప్లీట్‌గా. మోసపోయిన తర్వాత ఇక అప్పులోళ్ళు ఎమ్మట పడుతుంటే ఆయన మొత్తం చనిపోతానికొస్తే ఆళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరికి తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి. ఎట్లాగొట్ట ఆయన కరెక్ట్‌గా 15 రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరకొచ్చి సార్ అన్ని రకాలుగా బాగుంది సార్. నాకు అన్నీ సెటిల్ అయిపోయిందన్నాడు. 3 నెలల తర్వాత ఆళ్ళ భార్య, పిల్లల్ని అందరిని తీసుకొచ్చాడు. సార్ నేను పలానా చోట మేడ కొనుక్కున్నాను సార్. ఇదిగోండి సార్ పెద్ద కారు కొనుక్కున్నా 2.5 కోట్లు పెట్టి. నాకంతా సెటిల్ అయింది సార్. అంతా మంచిగుంది సార్. ఆ క్షణం మీ దగ్గరికి రాబట్టి నేను ఈరోజు ఇంత గొప్పగా ఉన్నాను సార్. ఆళ్ళ తాలూకా సుమారుగా ఒక 300 మంది అదృష్టవంతులను పెట్టుకుంటానట. ఓకే. అందరూ ఆ వాడలో మొత్తం అందరూ అంతకుముందు గుడిసెల్లాగా ఇళ్ళుండేయి. అలా చిన్న చిన్న ఇల్లు. ఇప్పుడు ఆళ్ళేం చేశారంటే ఒక్కోళ్ళు 10, 15 మంది కలిపేసి 1000 గజాలు చేసి మంచి అపార్ట్మెంట్‌లో ద మోస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్. వాళ్ళ ఓకే. ఆర్కిటెక్ట్ కూడా ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నారు. ఆహా! మోస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు అందరూ. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో హైయెస్ట్ బెస్ట్‌గా ఉండేది ముస్లిం కమ్యూనిటీ ఆళ్ళదే.